సమానం. కామయ్య, సోమయ్య ఇరుగు పొరుగువారు. అయితే కామయ్య లక్షాధికారి, సోమయ్య నిరుపేద. కామయ్యకు డబ్బులున్నా పిల్లలు లేరు. సోమయ్య పేదరికానికి 4 కొడుకులు. కామయ్యకు సంతానం కలుగుతుందన్న ఆశకు అవకాశం లేకుండా పోయిన తర్వాత ఎవరైనా పిల్లాన్ని పెంపకం చేసుకోవాలని సోమయ్యకు గల 4 కొడుకులలో ఒకరిని దత్తు తీసుకుందామని అనిపించింది. ఈ సంగతి సోమయ్యకు ఒకనాడు కామయ్య సూచించాడు. తన సూచనకి సోమయ్య సంతోషంగా ఆమోదిస్తాడని కామయ్య అనుకున్నాడు. కానీ సోమయ్య తన పిల్లల్లో ఒక్కడిని కూడా కామయ్యకు దత్తు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఏమి, నీ కొడుకు లక్షాధికారి అయి భోగభాగ్యాలతో తులతూగటం నీకు ఇష్టం లేదా అని కామయ్య అడిగాడు. ఇష్టం లేదు. నా కొడుకులందరూ నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు. అందులో ఒకడు లక్షాధికారి అయి మిగిలిన 3 పేదలుగా ఉండిపోవటం నాకు ఇష్టం లేదు. నా శక్తి మేరకు నేను వాళ్ళని సమంగా పెంచి పోషిస్తాను. తర్వాత దైవకృప అన్నాడు సోమయ్య.